టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సినిమాలో తన నటనతో ఆడియన్స్‌ని మెప్పిస్తూ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారాయన. ఇన్నాళ్లు టాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం దేవర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బీభత్సాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత అన్ని కూడా పాన్ ఇండియా మూవీస్‌ని లైన్‌లో పెట్టాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో వార్ 2, అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 లాంటి బిగ్గెస్ట్ సినిమాస్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తారక్ తొందరలోనే మరో వారి ప్రాజెక్టును క్లోన్ కూడా నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఇండియన్ క్రికెట్ టీంకు చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించి అండగా నిలిచిన ఓ స్టార్ క్రికెటర్ బయోపిక్ లో తాను నటించబోతున్నాడట. ఆ క్రికెటర్ ఎవరో కాదు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండియన్ టీంలో స్టార్ క్రికెటర్ గా దూసుకుపోతున్న రోహిత్ శర్మ బయోపిక్ ను తెరకెక్కించాలని ఎప్పటినుంచో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తున్నారట. ఇటీవల టీమిండియాకి రెండవసారి టీ20 వరల్డ్ కప్ ను గెలిపించడంతో రోహిత్ క్రేజ్ మరింత పెరిగింది. రోహిత్ బయోపిక్ కోసం కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ తారక్ అని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంటే జూనియర్ ఎన్టీఆర్ కోసం వీరు ఆరాటపడ్డానికి కారణమేంటనే సందేహాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రోహిత్ శర్మకు మధ్య దగ్గర పోలికలు కనిపిస్తూ ఉండటంతో ఈ పాత్రకు ఎన్టీఆర్ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని, ఎన్టీఆర్ ను ఈ సినిమాలో హీరోగా తీసుకొని తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నారట బాలీవుడ్ మేకర్స్. ఇక ఎంఎస్ ధోని బయోపిక్ ఎలాంటి గ్రాండ్ సక్సెస్ అందుకుందో రోహిత్ శర్మ సినిమా కూడా అలాంటి సక్సెస్ అందుకుంటుందని బాలీవుడ్ మేకర్స్ ఆశపడుతున్నారు. ఇక ప్రస్తుతం దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్న తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ బయోపిక్ లో ఆయన నటించే అవకాశం ఉందని టాక్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు రాలేదు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేయనున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజంగానే రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్ బయోపిక్ లో మా ఫేవరెట్ హీరో తారక్ ను చూడాలని ఆశగా ఉందంటూ అభిమానులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో ఒక సామాన్య క్రికెటర్ గా అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ టీమిండియాకు కెప్టెన్ గా ఎదిగారు. మొదట్లో కొన్ని విమర్శలతో పాటు జట్టులో కూడా స్థానాన్ని కోల్పోయిన రోహిత్ శర్మ ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఓపెనర్ గా నిరూపించుకొని వన్డేలో ఎక్కువ సార్లు డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రికార్డులు క్రియేట్ చేశాడు. అతని బయోపిక్ లో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సినంత ఎమోషన్ ఉంది. అందుకే అతని బయోపిక్ ని తీయాలని బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ అయితేనే ఆ పాత్రకి కరెక్ట్ గా న్యాయం చేస్తాడని బాలీవుడ్ మూవీ మేకర్స్ కూడా భావిస్తున్నారట. త్వరలోనే రోహిత్ బయోపిక్ కి సంబంధించిన పూర్తి కథను సిద్ధం చేసి ఎన్టీఆర్ కి వినిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటి బయోపిక్ లో నటించేందుకు ఎన్టీఆర్ కూడా ఇంట్రెస్ట్ గా ఉంటారు. కాబట్టి రోహిత్ శర్మ బయోపిక్ లో ఎన్టీఆర్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ బయోపిక్ లో ఎన్టీఆర్ గనక నటిస్తే ఖచ్చితంగా అది 1000 కోట్ల సినిమా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రోహిత్ శర్మ పాత్రలు కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.